బ్యాక్ టు బ్యాక్ న్యూస్. గత పాలకులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు పత్రికా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసే విధంగా పాలన విధానమైన నిర్ణయాలు తీసుకోవడం దారుణమని తెలిపారు. వైసీపీ నాయకులను ప్రతి ఒక్క హిందూ నిలదీయాలని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు కూడా గెలిచిన రెండో రోజు వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నెయ్యిని కూడా శాంపిల్ తీసుకుని వెళ్లడం, దానిని కూడా టెస్టింగ్ కి పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైష్ణవి నెయ్యిని శ్రీకాళహస్తి దేవస్థానం నందు వాడుతున్నారని, దాని నాణ్యతను కూడా ల్యాబ్కు పంపించి చెక్ చేస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానంలోని ప్రసాదం పోటును పరిశీలించిన శాసనసభ్యులు అంటే ఒక ఉన్మాదం. నన్ను ఎవరు ముట్టుకోలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన రైట్ హ్యాండ్ ధర్మారెడ్డి అయితే, ఒక పక్కన లెఫ్ట్ హ్యాండ్ ఈయన అయితే, ఇంకోటి అయితే, మొత్తానికి స్వామివారి దగ్గర ఉన్న అంత భ్రష్టు బచ్చించి ముందే ఈ ఉన్న పాత సీఎంకి స్వామివారి అంటే నమ్మకం లే. ఆయన క్రిస్టియానిటీ చేస్తాడు తెలిసిందే. వాళ్ళ భార్య కానీ అమ్మ కానీ ఇంకోరు కానీ ఎప్పుడు వారి కొండకు వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు మేము చూడలే. ఎప్పుడు వస్త్రాలు ఇచ్చినా సరే కుటుంబ ఇప్పుడు కాళాశ్రీలో వస్త్రం ఇచ్చినా సరే నేను నా భార్య ఇద్దరు కనిపిస్తాను కుటుంబ సమేత. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చి నేనే చూడలే. టెంకాయ కొట్టాలన్నా కూడా ఆయన వంగలేడు. ఎవడో పక్కన పూజారి పైన రాయాన్ని తీస్తే టెంకాయ కొట్టే పరిస్థితి. నీళ్ళల్లో మునుగుతా ఉంటే కూడా ఆ పక్కన క్లీనింగ్ చేసుకొని, ఈయన కోసం స్పెషల్ క్లీనింగ్ చేసుకొని, మళ్ళీ పక్కన సెక్యూరిటీ పెట్టుకొని అంత క్లీనింగ్ చేసుకొని ఏది పోయి మునగదానికి ఒకటే. అది కూడా నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు ఒకసారి మునిగినట్టున్నాడు. దానికి కూడా పెద్ద ఇది. ఆడ కూర్చొని కనీసం లోపల ఆశీర్వాదించే దగ్గర కూడా పోయినప్పుడు ఆశీర్వదించే దగ్గర కూడా ఆయన కింద కూర్చుంటే తొందర చేయి, తొందర పోవాలా అనే విధానంలో వీళ్ళు ఉన్నారంటే ఏ రకంగా వీళ్ళు పాలకులు ఏ రకంగా చేశారనేది మనందరం కూడా ఆలోచించాలి. భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు కనీసం ఒక హిందూ ధర్మాన్ని కూడా పాటించుకోకుండా కొండపైన మనం చూసాం, బాటలు దొరికినాయి, మాంసం దొరికింది. ఇంకొక తుగ్లకాడు ఏమంటాడంటే పులులు వస్తుంటే కర్ర పట్టుకొని పోవాలట. ఏం దౌర్భాగ్యం అండి. ఇలాంటి రాజకీయ నాయకులు మనల్ని పాలిస్తున్నారంటే ఎంత దరిద్రంలో మనం బతుకుతున్నాం ఆలోచించాలి. పులు వస్తుంటే కర్ర పట్టుకొని పోవాలా, ఫెన్సింగ్ కొట్టాలా, ప్రాపర్గా ఫెన్సింగ్ చేయాలా, నైట్ విజన్ కెమెరాస్ పెట్టాలా, నైట్ పెట్రోల్ ఫారెస్ట్ నైట్ పెట్రోలింగ్ చేయాలా. ఈయన మాత్రం అందరికి కర్రలు చేతి కర్రలు ఇచ్చి మీరు కాపాడుకుంటారా, పులు వస్తే లేకపోతే తిరిగిపోద్ది, లేకపోతే దాన్ని కొట్టండి అని చెప్పి ఇంత హాస్యాస్పదంగా ఈ పోయిన పాలకులు బిహేవ్ చేశారంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. నిజంగానే ప్రజలందరూ పిలిపిస్తా ఉన్నారు. ఎక్కడ ఈయన సంబంధించిన వైసీపీ నాయకులు కనిపిస్తే మొఖాన ఉంచండి. హిందూ అనేటోడు మట్టెత్తి మొహాన కొట్టాల వాళ్ళ మొఖాన. ఒకప్పుడు రెడ్లు అంటే కొంచెం గౌరవంగా ఉండేది. ఈరోజు సుధీర్ రెడ్డి అని చెప్పుకొని నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గత పాలకులు ఏ రకంగా దుర్మార్గంగా ఇష్టారాజ్యంగా ఈయనకి తిడితే మాత్రం యమ ఆనందం. పోయిన సీఎంకి బూతుల మంత్రులు పెట్టుకోవడం, ఒకడేమో గంట అరగంట అంటాడు అంబటి రాంబాబు గారు, వాడి పేరు ఇంకోటి మినిస్టరు కొడాలి నాని, వాడు ఏడనోడు దగ్గర కనిపించలే, తొడగొట్టాడు, ఏదో పీకేస్తా అన్నాడు, గెలిచేంతలో చంపేస్తా అంటాడు. చంద్రబాబు నాయుడు గారి మనిషిని పట్టుకొని అమ్మనాభూతులు అసెంబ్లీ సాక్షిగా భార్యను తిడతారు,
ఈరోజు స్వామివారి జోలికి వచ్చే పరిస్థితి బాధాకర విషయం. తప్పకుండా దీంట్లో ఎవరిని వదిలిపెట్టే ఉపేక్షించే పని ఉండదని చెప్పి నేను చెప్తున్నాను. అలానే శ్రీకాళహస్తి, మన కాళహస్తిలో కూడా నిన్న ఈవో గారు మారారు, కొత్త ఈవో గారు ఆజాద్ గారు ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వచ్చిన వెంటనే మరి వారు టోటల్గా ఏ రకంగా జరుగుతుంది కాళహస్తిలో, ఏ రకంగా క్వాలిటీ టెస్ట్ చేస్తున్నారు, ఏ రకంగా ఏ రకమైన నెయ్యి వాడుతున్నారు, ఇవన్నీ కూడా నేను సాయంత్రం లోపల తీయమని చెప్పాను. అవన్నీ కూడా మరి వచ్చినాయి. దీంట్లో గీ అనేది విష్ణు కదా సార్, వైష్ణవి గీ అనేది మనం వాడుతా ఉన్నాం. ఇట్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్ బ్రాండ్ అండ్ ఆల్సో ఏం సార్ అడ్మార్క్ సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఆల్సో ఈరోజు వార్తలు కూడా రాసినారు, నేను కూడా చదివాను. ఆయన రాసింది కూడా కరెక్టే. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పాత బ్రాండ్లు ఏమనేది ఏం వాడుతుంది, నేనే తిన్నప్పుడు రుచి లేదు పచ్చి లేదు. ఏం రాజు చూస్తే నా నెయ్యి తెప్పించుకుంటే నాశ రకంగా వాడుతున్నాను అన్ని. మనం వచ్చిన తర్వాత అన్నీ మార్చి ఒక ప్రక్షాళన చేసి దిట్టం పెంచి ఏ రకంగా మంచి ప్రసాదం ఇవ్వాలి అనే దాంట్లో కూడా చేసి ఆ గీ ఆయిల్ కావచ్చు, దాంట్లో వాడే జీడిపప్పులు కావచ్చు, దాంట్లో వాడే పల్లీలు కావచ్చు, ఎక్సైజ్ ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా సొంతంగా మరి నేను మీకు కూడా తెలుసు, ప్రెస్ వల్ల పెట్టుకొని ఆ రోజు తిరిగాను, సెక్యూరిటీకి తిరిగాను, ఎక్కడైతే అన్నశాలలో అన్నం తిన్నాను, స్టోర్కి వెళ్ళాను, అవన్నీ చూశాను. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, ఈ లడ్డు వ్యవహారం బయట పడక ముందర గెలిచిన రాజేసిన 3వ రోజు 4వ రోజు వచ్చిన ట్రాన్స్ఫర్ అన్ని చేసినప్పుడు. సో ఒక ప్రక్షాళన స్టార్ట్ చేశాం. పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఇదే రకమైన నెయ్యి ఇక్కడ కూడా వాడుతున్నారని చెప్పి ఉంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర. అదృష్టాలు ఆ రోజు మా భార్య కూడా తెప్పించుకొని నేను ఏంది ఇది నెయ్యి బాగాలేదని చెప్పి తెప్పించుకుంటే ఆ శాంపుల్ కూడా మన ఇంట్లో ఉంది. ఆ శాంపుల్ కూడా నేను చెప్పాను సార్కి ఇస్తాను చెప్పి, అది కూడా పంపిస్తాను, అది కూడా టెస్టింగ్ పంపిస్తాను. మరి వైసీపీ గవర్నమెంట్లో ఏ రకంగా వాళ్ళు వాడారు, ఎట్ట చేశారు, నాణ్యత లేకుండా అనేది తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాను.